సేమ్ కడవండి గ్రామంలోకి వెళ్ళి దొడ్డి కొమ్మరయ్య చనిపోయాడు, అదే గ్రామంకి వెళ్ళి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కూడా అదే గ్రామంలోకి వెళ్ళి పుట్టినారు కదా. ఆ ఊరేను ఏ ఇంటికి పోయినా కులం గిలం అని కాకుండా అన్ని కులాలకు వెళ్ళిపోయి చచ్చిపోయినారు. కానీ వీళ్ళు అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటలేరు. వీళ్ళు దుర్మార్గులను, దోపిడిదారులను, రజాకారులకు బాంఛనగిరి చేసినటువంటి వాళ్ళు, రజాకారులకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని పోతున్నారు. కాబట్టి అక్కడ పంచాయతీ వచ్చింది. ఇటువంటి వాళ్ళ ఆలోచనతోటే ఇవాళ జీవో 29 నిర్ణయాలు వస్తున్నాయి. ఒక కుట్రపూరితంగా ఒకటే కమ్యూనిటీకి తీసుకొచ్చుకొని మేము ఆ కమ్యూనిటీ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఉన్న సంపద మొత్తం అన్ని కులాలు కావచ్చు అందరికీ పంచుకోవాలనేది పక్కకు పెట్టేసి వాళ్ళకే రావాలనేది దురాశ దుర్బుద్ధితో చేస్తున్నారు. కాబట్టి అది వీళ్ళ హక్కుగా రావాల్సినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి హక్కులు అవి వస్తలేవు, వాటిని కాలరాస్తున్నారనే ఉద్దేశంతో దానికి అగేన్స్ట్ గా కొట్లాడారు. కానీ ఈ పైశాచిక ప్రభుత్వాలు ఏంటంటే అసలు ఏంది దీంట్లో ఉన్నటువంటి బాధ ఏంది, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ద క్రీమ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళే కదా. ఇలా తెలంగాణలో మేధావులంతా అంటే గ్రూప్ 1 లో రాసేటోళ్ళందరూ కూడా అత్యధికంగా ఉన్నటువంటి, ఇప్పుడు మన దగ్గర సివిల్ సర్వీసెస్ తర్వాత స్టేట్ లో యూపీఎస్సీ తర్వాత స్టేట్ లో జరిగేది ఇదే గ్రూప్ 1 కదా. ఈ గ్రూప్ 1 అంటే అందరూ బాగా చదువుకొని అన్ని రంగాలలో మంచి నిష్ణాతులు అయి ఉన్నారు. గవాలను తీసుకొచ్చి నువ్వు రోడ్ల మీద కుక్కలు కొట్టినట్టు కొడతా అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. మా బ్లడ్ ఈస్ బాయిలింగ్, ఉడుకుతున్నది లోపట, రక్తము మసులుతున్నది, మరుగుతున్నది. ఏంది నా తెలంగాణ బిడ్డలను, నా తెలంగాణ మేధావులను నువ్వు ఎట్లా కొడతావు రా, నువ్వు రోడ్ల మీద ఎట్లా కొడతావు, మీ ప్రభుత్వాలు ఇదో ప్రభుత్వాలు అని చెప్పాలి. ఎవడైనా పర్వాలేదు, ఏ జాతికి సంబంధించి